హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ జ్యోతి ప్రసాద్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను. అందరికీ ముందుగా శుభోదయం. ఓకే ఫ్రెండ్స్, ఇవైతే మన నర్సరీలో రీసెంట్గా తెచ్చిన ఫ్లవర్ ప్లాంట్స్ అనమాట. అండ్ ఆల్మోస్ట్ అన్నీ సేల్ అయిపోయాయి. ఇవి కొన్ని మిగిలిపోయాయి. అండ్ వీటికి మెయింటెనెన్స్ అనేది తగ్గిపోవడం వల్ల, అంటే కొన్ని మొక్కలు ఉన్నాయని కదా అనేసి పక్కన పెట్టేస్తారనమాట ఈ ఫ్లవర్ ప్లాంట్స్. అండ్ ఈ ఫ్లవర్ ప్లాంట్ వచ్చేసి ఒక్కసారి పూస్తే ఒక 30 days దాకా అలానే ఫ్లవరింగ్ అనేది ఉంటుందన్నమాట. అండ్ ఇండోర్ ప్లాంట్స్ కొన్ని మీరు చూడండి, ఇంకేనా. అయితే వీటికి ఇప్పుడు మనము మెయింటెనెన్స్ అనేది అందిద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, అక్కడ ఒక 2 ఇక్కడ ఒక 2 అలా వదిలేశారనమాట. ఓకే, ఇప్పుడు వీటిని చక్కగా మనము మెయింటెనెన్స్ అందించి ఈ మొక్కల్ని మంచి పాట్ చేంజ్ చేద్దాం. అండ్ ఇవైతే నేను ఆన్లైన్లో తీసుకున్నాను ఫ్రెండ్స్. అంటే వేరే ఆ ఫ్లవర్స్ నేను ఆర్డర్ ఇస్తే ఈ సీడ్స్ వచ్చాయన్నమాట. అయినా పర్లేదు, కాకపోతే చాలా బాగా వచ్చింది. అండ్ ఇది వచ్చేసి నేను డాలియా అనుకుంటున్నా. ఓకే, అవైతే నేను ఆన్లైన్లో చేస్తే ఆ ప్లాంట్స్ నేను డెవలప్ చేశాను. ఫ్లవర్స్ చాలా బాగా వచ్చాయి. ఓకే, అక్కడ ఒక 2 ఉన్నాయి. వాటిని ఫస్ట్ మనము కుండీ చేంజ్ చేసుకుందాము. యాక్చువల్లీ నేను లైవ్ చేశాను. లైవ్ చేస్తే మొత్తం బ్లర్ వస్తుందన్నమాట. అందుకని చెప్పేసి మళ్ళీ లైవ్లో మీకు అంతగా అర్థం కాదని కట్ చేయడం జరిగిందనమాట. ఒక 8 ప్లాంట్స్ ఉంటాయి ఫ్రెండ్స్, అండ్ కాస్ట్లీ ప్లాంట్స్ కూడా. ఇక మనము కొద్దిగా చూసుకుంటూ ఉండాలి. ఓకేనా, అప్పుడు మిగిలిపోయిన ప్లాంట్స్, మెయింటెనెన్స్ లేని ప్లాంట్స్ చూసి మనం మళ్ళీ రీపాటింగ్ చేసుకొని మళ్ళీ మన మొక్కల్ని మనము సేవ్ చేసుకోవాలన్నమాట. రీసెంట్గా మన దగ్గర కొన్ని ప్లాంట్స్ తీసుకెళ్లారు. ఒక 5 to 10 ప్లాంట్స్ తీసుకెళ్ళట్టున్నారు. అండ్ మళ్ళీ ఆ పార్ట్స్ అండ్ ప్లాంట్స్ మన దగ్గర తీసుకొచ్చి ఫ్లవర్స్ రావట్లేదు, ప్లాంట్ ఎలా ఉందో అలానే ఉంటుంది అని చెప్పేసి తీసుకొచ్చారనమాట. అయితే ఫస్ట్ నేను అన్నాను, వాటరింగ్ ఒకటే కాదండి, అండ్ ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉండాలి, అండ్ మొక్కకి కొద్దిగా మట్టి యాడ్ చేయండి అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. అసలు ఏం చేయలేదు ఫ్రెండ్స్, మనం ఎలా ప్యాక్ చేసి ఇచ్చామో అలానే ఉన్నాయన్నమాట ఆ ప్లాంట్స్. ఓన్లీ వాటరింగ్ మాత్రమే చేస్తున్నారు. ఓకేనా, వాటరింగ్ చేస్తూ ఫ్లవర్సే రావట్లేదు అని అంటున్నారు. అండ్ మట్టి తగ్గిపోయినా మట్టి కూడా వేసుకోకుండా తీసుకొచ్చి కంప్లైంట్ ఇస్తున్నారు అనమాట. ఏమని, ఏంటండి మీ దగ్గర అయితే ఫ్లవర్స్ బాగా వస్తాయి అండ్ మేము తీసుకెళ్ళాము, అయినా ఒక్క ఫ్లవర్ రాలేదు తీసుకెళ్ళిన కాడ నుంచి అని చెప్పేసి కంప్లైంట్ చేసుకోవాలి కదా ఫ్రెండ్స్, మెయింటెనెన్స్ చేసుకోవాలి కదా. నో మెయింటెనెన్స్, తీసుకొస్తే మళ్ళీ రిపోర్టింగ్ చేసి వర్మి కంపోస్టు అవి ఇవి అన్నీ కొన్ని ఇచ్చి పంపించామన్నమాట. అలా ఉంటుంది. ఓకే, కొద్దిగా మనం కూడా శ్రద్ధ తీసుకోవాలి మొక్కల గురించి. అవే పెరగాలి, అవే పువ్వులు రావాలి అంటే అదంతా ఎలా? ఓకే, అందుకనే మీరు కూడా మీ మొక్కల్ని ఇలా నిర్జీవంగా ఉన్న మొక్కల్ని మీరు అలానే వదిలేస్తే ఆ ప్లాంట్స్ అలా చనిపోవడం జరుగుతుంది. కాబట్టి మీరు ఇలాంటి మొక్కలు, ఇలా డల్ అయిపోయిన మొక్కలు అండ్ మట్టి తగ్గిపోయి మెయింటెనెన్స్ అసలు అందించక వదిలేస్తూ ఉంటారు కదా, అలాంటి మొక్కల్ని మీరు ఈ విధంగా రిపోర్టింగ్ చేసుకొని మళ్ళీ మనము మొక్కల్ని కటింగ్, ఎండిపోయిన కొమ్మలు అవి ఇవి కటింగ్ చేసుకుంటే చాలా చక్కగా పూస్తాయి ఫ్రెండ్స్. ఓకేనా, అందుకని ఈరోజు ఈ వీడియో అనమాట. చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ చనిపోయే స్టేజ్ దాకా వచ్చేసాయి అనమాట. ఆ మొక్కల్ని కూడా మనము మట్టి మిక్స్ చేసుకొని చక్కగా ఈ విధంగా రిపోర్ట్ చేసుకోవాలన్నమాట. ఓకే, అండ్ మీ మొక్కల గురించి ఎటువంటి డౌట్ ఉన్నా సరే మీరు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఓవర్ వాటర్ అయ్యి వేర్లు కూడా ఆల్మోస్ట్ చూస్తున్నారు కదా ఎలా కుళ్ళిపోయే స్టేజ్కి చేరుకున్నాయి అనమాట. అందుకని మనము మొక్కలకి చాలా చాలా కేర్ తీసుకోవాలి. ఇప్పుడు మన ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే ఎంత కేర్ తీసుకుంటామో మొక్కలు కూడా అంతే కేర్ తీసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా, మెయింటెనెన్స్ అందించకపోతే వేస్టే. ఎంత డబ్బు పెట్టి మనము
మొక్కలు తీసుకెళ్ళి పెట్టినా సరే మెయింటెనెన్స్ అందించకపోతే వేస్ట్ అయిపోద్ది. అండ్ దగ్గరలో నర్సరీలో ఉంటే తీసుకుని వచ్చేస్తారు. అలా అనమాట. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ అన్నీ రిపోర్టింగ్ చేసేసాము. అండ్ మట్టి మిక్సింగ్ చూపించలేదు కదా, అందుకని లాస్ట్లో చూపిస్తున్నాను. అండ్ మన యూజ్ చేసిన మట్టి అయినా సరే, యూజ్ చేసిన మట్టి ఎలా వాడాలని అడిగారు. అది యూజ్ చేసిన మట్టి అయితే ఎండబెట్టండి ఫ్రెండ్స్. ఎండబెట్టిన తర్వాత ఎవరైనా పొడిగా తయారైన తర్వాత దాంట్లో కోకోపీట్, వర్మి కంపోస్ట్, వేపపిండి వేసి మట్టి మిశ్రమం మిక్స్ చేసుకొని సాయిల్ మిక్స్ తయారు చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. అండ్ వీడియో చూసాక వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పక కామెంట్ రాయడం మాత్రం మర్చిపోకండి. టేక్ కేర్ అండ్ సేవ్ ప్లాంట్స్. లాస్ట్ ప్లాంట్ ఇది కూడా నాటేస్తున్నాం అన్నమాట. మనకి వాటరింగ్ విషయానికి వస్తే డైలీ పోయకుండా 2 డేస్కి ఒకసారి 3 డేస్కి ఒకసారి వాటర్ సాయిల్ చెక్ చేసి మీరు వాటరింగ్ చేయండి. అప్పుడే మొక్కకి ఎటువంటి ప్రాబ్లం అనేది జరగదు. ఓకేనా? నాటేసాం. ఆల్మోస్ట్ పాడైపోయిన ప్లాంట్స్ని మనము మళ్ళీ ఈ విధంగా రెడీ చేసాం. ఓకేనా? మీరు కూడా మీ ఇంట్లో ఉన్న మొక్కల్ని రిపోర్టింగ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎస్, టేక్ కేర్.